రకమైన ఫ్లైట్ అటాక్ అని. ఇప్పుడు అట్లా ప్రభుత్వం అట్లా లేదు. ప్రభుత్వం ఇప్పుడు ఏమనుకుంటుందంటే పాకిస్తాన్లో ఉన్న మొత్తం ఈ మిలిటరీ దీనికి అన్నిటి కారణం కాబట్టి మిలిటరీ యొక్క వ్యవస్థను దెబ్బతీయడం, మిలిటరీ యొక్క వ్యవస్థ దెబ్బతీయకపోతే, ఎందుకంటే పాకిస్తాన్ పాలిటిక్స్లో మిలిటరీయే ఫైనల్. అక్కడ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ కాదు, లీడర్స్ కాదు. కాబట్టి ఇది ఈ పాకిస్తాన్లో ఉన్న మిలిటరీ వెనుక ఉన్న ఐఎస్ఐకి వెనుక ఉన్న డీప్ స్టేట్, ఇవందరు కలిసే టెర్రరిస్ట్ తయారు చేశారు. ఈ హఫీజ్ సయీద్ కానీ లేకపోతే ఇంకోటి కానీ వీళ్ళంతా కూడా పాకిస్తాన్ ఆర్మీ తయారు చేసిన కిరాయి గుండాలు మాత్రమే, కానీ అసలు రూట్ కాదంతా కూడా పాకిస్తాన్ సైన్యమే. కాబట్టి ఇప్పుడు భారత ప్రభుత్వం ఏమనుకుంటుందంటే పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీయకపోతే ఎప్పుడు నిరంతరంగా ఇదే విధంగా ఉంటుందన్న దాంతోనే ప్రపంచంలో ఉన్న అందరితో మాట్లాడడం. అంటే జియో ఫస్ట్ టైం భారతదేశానికి అనుకూలంగా మారింది. జియో ఎకనామిక్స్ అంటే పాకిస్తాన్ ఎకానమీ పూర్తిగా దెబ్బతిని ఉన్నది. ఇవన్నీ పరిస్థితులు ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే ఈ వన్స్ ఫర్ విషయాలన్న లెవెల్లో పోతున్నారు. ఆలోచన కూడా మామూలు యుద్ధం కాదు, అది ఎన్ని రోజులు యుద్ధం అయితే ఎట్లయితే మనకు తెలియదు. కానీ ఒకటి ఏంటంటే ఈ పర్పస్ ఆఫ్ వార్ అంటే ఇవాళ మన పాకిస్తాన్ తోని ఒకవేళ యుద్ధం చేయదలుచుకుంటే రెండు విషయాల మీద మనం దృష్టి పెట్టాలి. ఒకటి ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న ఈ టెర్రర్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తానికే కంప్లీట్ గా నాశనం చేసే లెవెల్లో యుద్ధం చేయాలి. రెండు అన్నిటికన్నా ముఖ్యమైన ఏంటంటే ఈ జమ్మూ కాశ్మీర్ విషయాన్ని ఫైనల్ గా మనకు వస్తుందా పోతుందా ఎంత ఉంటుంది ఏమన్నది ఈ యుద్ధంతో తేలిపోవాలి. మనకు చేతనైతే మొత్తం జేకే పిఓకే కూడా పాకిస్తాన్ ఇష్యూ అన్నది ఈ యుద్ధం తర్వాత మళ్ళీ రావద్దు. ఇది ఈ యుద్ధం యొక్క పర్పస్ ఉంటే తప్ప అది మనం నెరవేరదు. ఎందుకంటే మళ్ళీ ఏదో కొద్దిగా యుద్ధం చేసి మళ్ళీ ఇవ్వకుంటే ఏంటంటే వాళ్ళకి అదే అంటే వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఐఎస్ఐ అన్నిటికన్నా అక్కడ పాకిస్తాన్లో జరుగుతున్నది ఏంటంటే ఇస్లామిక్ రాడికలైజేషన్. వాళ్ళు మామూలుగా వాళ్ళు అంటే మొత్తం మామూలు జనాలను కూడా వాళ్ళు మదరాస స్కూళ్ళకి పంపి ఉన్మాదులుగా తయారు చేసి హిందుత్వం అంటే హిందువులు అంటే వ్యతిరేకం, భారతదేశం అంటే వ్యతిరేకం అని చిన్న పిల్లల నుంచి వెళ్ళి నూరిపోచి పాకిస్తాన్ లో అట్లా జనాలు తయారు చేశారు. కాబట్టి మామూలు ఇది ఇప్పుడు ఏ వ్యవస్థ కూడా దానికి ఫైనల్ గా ఏంటంటే పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థను, పాకిస్తాన్ యొక్క మిలిటరీ వ్యవస్థ కూడా చావు దెబ్బ కొట్టి అది కూడా చేసి మొత్తం నెగోషియేషన్ టేబుల్ అంటే మళ్ళీ భారతదేశం దగ్గరకు వచ్చి టేబుల్ ఎక్రాస్ కూర్చోండి, ఇంకా మేము పాకిస్తాన్ మళ్ళీ కాశ్మీర్ జోలు తీయము, మీ దగ్గరికి మేము రాము అని ఒక విధమైన నెగోషియేషన్స్ సెటిల్మెంట్ అయితే తప్ప ఈ సమస్యలు పోవు. చిన్న యుద్ధాలు సర్జికల్ స్ట్రైక్స్ తో పాకిస్తాన్ మనకి మన భారతదేశంలో కూడా బాపిరెడ్డి గారు మన భారతదేశంలో కూడా కొంతమంది ఈ రోజున యుద్ధాన్ని మేము సపోర్టు చేయటం లేదన్న మాటలు కూడా కొంతమంది మాట్లాడుతున్న మాటలు మనం చూసాం ప్రజాప్రతినిధులు. మళ్ళీ తర్వాత నాలుగు ఖర్చుకున్న మాట అంతెందుకు కర్ణాటక సీఎంగా ఉన్న ఎవరైతే ఉన్నారో ఆయన ఏం మాట్లాడారంటే ఎటువంటి పరిస్థితుల్లో యుద్ధాన్ని మేము కోరుకోవటం లేదు అన్న మాట్లాడిన ఈ రోజున పాకిస్తాన్ మీడియా సిద్ధరామయ్య ఏదైతే మాట్లాడారో అక్కడ ఆ మీడియా అది ప్రొటెక్ట్ అక్కడ చేస్తుంది, దాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. అక్కడ ఎలా చూడాలంటారు సిద్ధరామయ్య మాట్లాడిన మాటల్ని? ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క స్పందన మొత్తం ఏప్రిల్ తర్వాత నుంచి వెళ్ళి చాలా జిగ్జాగ్ అంటే అది ఒక సమన్వయంతో ఒక చక్కగా లేదు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడికి పోయి ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా మేము పూర్తిగా మద్దతు ఇస్తామని చెప్పి రావడం జరిగింది. ఆల్ పార్టీ మీటింగ్ లో కాంగ్రెస్ స్టాండ్ అది. కానీ తర్వాత కాంగ్రెస్ నాయకులు రకరకాల నాయకులు కాంగ్రెస్ పార్టీ దానికి మాట్లాడారు. ఇప్పుడు సిద్ధరామయ్య కన్నా కూడా ఎక్కువ రాబర్ట్ వాద్రా ప్రియాంక గాంధీ భర్త, రాహుల్ గాంధీ బావ, సోనియా గాంధీ నెల్లుడు. రాబర్ట్ వాద్రా మీరు మాట్లాడి చూస్తే ఎంత దరిద్రంగా మాట్లాడినంటే బీజేపీ పార్టీ చేయబట్టి హిందుత్వం పెరిగి ముస్లిమ్స్ ఒక ఇన్సెక్యూరిటీకి ఫీల్ అయ్యి వాళ్ళు ఈ ఇన్సిడెంట్ చేశారని చెప్పడం జరిగింది. అది ఏది మామూలుగా ఒకసారి చెప్పలేదు, టీవీలో చెప్పాడు. తర్వాత సిద్ధరామయ్య గారు మేము యుద్ధానికి సిద్ధంగా లేవు,
అక్కడనేమో కాంగ్రెస్ పార్టీ ఏమో మొత్తం గవర్నమెంట్ ఏం చేస్తుందని మేము ఒప్పుకుంటామని చెప్పిన సిద్ధరామయ్య అక్కడ పోయి కొట్లాడమని చెప్పలేదు. కాకపోతే ఒక రాజకీయ అంటే ఆ మాట కోసం సిద్ధరామయ్య గారు మనం కూడా కోరుకుంటలేము యుద్ధం, కానీ అనివార్యమైనప్పుడు యుద్ధం మన ఈ సమస్య పరిస్థితి అనివార్యం తప్పదు అనుకున్నప్పుడు యుద్ధానికి పోవాల్సిందే. యుద్ధం ఎవరు కోరుకోడు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా యుద్ధం కోరుకోము. యుద్ధం కావాలి, పోవాలి, యుద్ధం చేయాలని ఎవరికే ఉంటది. కానీ కాంగ్రెస్ వారు ఇంకా ఇంకా అక్కడ జమ్మూ కాశ్మీర్ లో మసూద్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన ఇంకా దరిద్రంగా మాట్లాడాడు. కాబట్టి ఇవన్నీ చూస్తే ఏంటంటే ప్రజలు ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని బాగా గమనిస్తున్నారు. కాబట్టి అది రాబోయే కాలంలో రాజకీయంగా వాళ్ళకి చాలా నష్టం అవుతుంది. కానీ కాంగ్రెస్ విధంగా మాట్లాడినంత మాత్రాన పెద్ద ప్రజలు వెనుక పోయేది లేదు, లేకపోతే వాళ్ళకి అయ్యేది లేదు. కాబట్టి అల్టిమేట్ ఏంటంటే యుద్ధం స్టార్ట్ అయింది, యుద్ధం జరుగుతుంది. యుద్ధం కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది, మామూలుగా ఉండదు. దాదాపుగా ఓన్లీ జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికే కన్ఫైన్ కాదు, త్రూఅవుట్ పాకిస్తాన్, భారతదేశం ఇంటర్నేషనల్ బార్డర్స్ లో కూడా ఆఖరి కరాచీ వరకు కూడా సీలో కూడా యుద్ధం పోతుంది. కాబట్టి యుద్ధం తీవ్రంగానే ఉంటుంది. ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత ప్రభుత్వం వెనుకపోయే సమస్య లేదు. రైట్ పాపిరెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతో రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే అండి. రాజమౌళి గారు వాయిస్ వినపడుతుందా? చెప్పండి. ఎస్, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా వ్యాఖ్యలు మీకు తెలిసే ఉంటాయి. ఉగ్రదాడి చేసిందే కాకుండా భారతదేశం తప్పు ఉంది అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. భారత్ దాడి చేస్తే మేము ప్రతి దాడి చేస్తామంటూ మాట్లాడారు. ఇక పర్వాషా ఖాన్ ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధి